హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఈరోజు మన వైజాగ్ పోర్ట్ ఏరియాలో పక్కనున్న ఒక 3 కొండల గురించి మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అందులో ఒక ఎత్తైన కొండ గురించి మీకు చూపించబోతున్నాను వీడియోలో. ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, షేర్ చెప్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ చూసి. ఇప్పుడు ఆ ప్రదేశం గురించి మీకు తెలియజేస్తాను. అదేనండి, ఆ కొండ మీద ఉన్న ఒక అద్భుతమైన ప్రార్థనా మందిరం గురించి మనం ఈరోజు చూపించబోతున్నాను. అదే ఆ చర్చ్ పేరు రోజ్ హిల్ చర్చ్. దాన్ని మీరు స్థానికులు అక్కడ కొండగూడ అని కూడా పిలుచుకుంటారు. అసలు ఇక్కడ ఈ వ్యూ అంది చాలా బాగుంటుంది. మీకు పైనుంచి చూపిస్తాను నేను. పోర్ట్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మనకి వెళ్ళే దారి కొండ నుంచి. చాలా బాగుంటుందండి. ప్లేస్ చూసిన తర్వాత మీరే చెప్తారు కామెంట్లో ఇంత బాగుందని. ఎవరైనా వెళ్ళలేని ఉంటే వైజాగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు లొకేషన్ చూపిస్తున్నాను, చూసారా? అగోండి పోర్టు మొత్తం మీకు కనిపిస్తుందా? అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. మనకి దసరా నవరాత్రుల రోజు 9 రోజులు బోట్ షికారు ఉంటుందండి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. అక్కడ దుర్గామాత టెంపుల్ ఉంటుంది, ఓల్డ్ది. అక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం. నవరాత్రులు 9 రోజులు అన్నమాట. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. ఆ వీడియో నా ఛానల్లో ఉంది. నా ఛానల్ మన యశ్వంత్. ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఆ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దసరా టైంలో రండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా హార్బర్ దగ్గరలో ఇది 3 కొండల మధ్యలో ఎత్తైన కొండలో ఉంది ఈ చర్చ్. వ్యూ అయితే చాలా బాగుంటుంది మిత్రమా. ఈ చర్చికి కంపల్సరీగా ఈ వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ వ్యూస్ అన్నీ బాగా చూడాలనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరైనా చూస్తారు. ఎవరైనా వైజాగ్ విజిట్ చేయడానికి వస్తారు కదా టూరిస్టులు, కంపల్సరీగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. మీరు కూడా ఒక అద్భుతమైన ఫీలింగ్ని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా చుట్టూ ఉన్న పరిసరాలు ఆ హైట్ నుంచి, అంత ఎత్తు నుంచి చూస్తే మనకు హార్బర్ వ్యూ పాయింట్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట చుట్టుపక్కలంతా. ఇప్పుడు మనం చరిత్ర డిస్కస్ చేసుకుందాం, అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఏంటి అని. ఈ కొండ పేరు వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకుందాం. మిస్టర్ రోజ్ అనే బ్రిటిష్ న్యాయమూర్తి అతను నిర్మించుకున్నారు అన్నమాట 1864లో ఈ బంగ్లాను. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత, అంటే 1867లో ఈ బంగ్లాని బిషప్ గారు 2 సంవత్సరాలు కొనుక్కున్న తర్వాత దీన్ని మేరీమాత గారికి ఒక ప్రార్థన మందిరంగా ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్లో, ఆ బంగ్లాలో. అది కాలక్రమేణా ఒక ప్రార్థనా మందిరంగా మారింది. భక్తులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి ఈ ప్లేస్ కలిసిందన్నమాట. అందుకు దీనికి రోజ్ హిల్ చర్చ్ పేరు వచ్చింది. తెలుసుకున్నాం కదా రోజ్ హిల్ చర్చ్ పేరు ఎందుకు వచ్చిందో. దీన్నే ముద్దుగా ఇక్కడ స్థానికులు కొండగూడ అని కూడా పిలుచుకుంటారు మిత్రమా. రోజ్ హిల్ చర్చ్ యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ కొండతో పాటు పక్కనున్న 3 కొండలపై 3 ప్రార్థన మతాలకు చెందిన ప్రార్థన స్థలాలు పక్కపక్కనే ఉన్నాయన్నమాట మిత్రమా. 3 కొండల్లో ఒక కొండ మనకి రోజ్ హిల్ చర్చ్, అదే మేరీమాత చర్చ్. వెంకటేశ్వర కొండ, ఇది సుంగరమణి కొండ అంటది, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఉంటుంది. తర్వాత ఇషక్ మదీనా కొండ, ఇది బాబా ఇషక్ మదీనా దర్గా ముస్లిం, ఇది ఒకటి మాట. ఈ 3 ఇక్కడ ఉండడం దీని స్పెషల్ మనకి ఇక్కడ ఈ హార్బర్ దగ్గర. ఇంకా చరిత్ర కావాలంటే మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి, చదవండి, పాస్ చేసుకొని మొత్తం ఇంకా క్లారిటీగా ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే ప్రతిదీ కూడా మీకు చూపించాను. చూడండి మిత్రమా, ఈ కొండ వెనకాల హార్బర్ మనకి పోర్ట్ కనిపిస్తుంది. కొండ అవతలమ హార్బర్ కనిపిస్తుంది, ఇక్కడ పోర్ట్ కనిపిస్తుంది. మీకు ఈ అందమైన దృశ్యాలు చూపిస్తున్నాను, చూసారు ఎంత బాగుంటుందంటే. మీరు కూడా విజిట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి మొత్తం అటుపక్క కొండకి బ్యాక్ సైడ్ ఏమో మనకి పోర్ట్ కనిపిస్తుంది, కొండకి అటుపక్క ఏమో హార్బర్ కనిపిస్తుంది. ఆ అటుపక్క ఇంకా దూరం నుంచి చూస్తే మనకి డాల్ఫిన్ కొండ కూడా కనిపిస్తుంది. ఇక్కడ పెట్టి చెప్పు. ప్రార్థనా మందిరంలోని ప్రార్థన చేస్తే కోరికలు నెరవేరుతాయని చాలామంది స్థానికులు నమ్ముతారు. చాలా బాగుంది స్ట్రక్చర్, నేను చూపిస్తున్నాను చూడండి. చాలా ఓల్డ్ మాట, చాలా పురాతనమైంది. మీకు ఎంత బాగుందో చూసారా లోపల స్ట్రక్చర్ అంతా. నాకు చేతి బాగా నచ్చింది. ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారని, చిన్న చిన్న డెవలప్మెంట్లు, మరమ్మతుల పనులు అన్నీ జరుగుతున్నాయి. మనకి చర్చిలో స్పెషల్ ఏంటంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న ద ఫీస్ట్ ఆఫ్ ది ఇమాక్యులేట్ కన్సెప్షన్ సందర్భంగా పెద్ద ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయట. మిత్రం చూసిన డిసెంబర్ 8వ తారీఖుని గుర్తుంచుకోండి. అంటే ఈ చర్చికి ఆ రోజున చాలా బాగా ఉత్సవాలన్నీ జరుగుతాయట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి డిసెంబర్ 8ని.
అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి. అటుపక్క పోర్టు, ఇటుపక్క హార్బరు, మధ్యలో సిటీ. ఎంత బాగుంది ఈ వ్యూ. మీకు ఎక్కడ చూడగలుగుతారు? నాకు వైజాగ్లో నాకు తెలిసి ఇదే బాగా కనిపిస్తుంది. చూడండి, చర్చ్ ఫ్రంట్ వ్యూ మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ చర్చ్ మీకు గుర్తుందో లేదో, చాలా సినిమాల్లో మీకు కనిపిస్తుంది ఈ చర్చ్. ఆ సినిమాల పేర్లు అంటే నాకు కామెంట్లో చెప్పండి, నాకు తెలీదు. మీకు ఆ చర్చ్ మీద కూడా నెంబర్ చూపిస్తాను ఏ సంవత్సరం అని. చూడండి కనిపిస్తుందో లేదో. చాలా బాగుంటుంది. ఈ వ్యూస్ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి కంటెంట్ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. నేను ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మిత్రమా. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ మంచి వీడియోలు కలుద్దాం. బాయ్.